హలో ఫ్రెండ్స్! ఈ వారం టాలీవుడ్‌లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ జరిగాయి. 'పెద్ది' బాక్స్ ఆఫీస్ రచ్చ నుంచి మొదలుకొని, ఆ మూవీ చుట్టూ నడిచిన కాంట్రవర్సీ, 'రవితేజ ఇరుముడి' రిలీజ్ డేట్, 'సాయి దుర్గ్ తేజ్' ఎస్‌వైజీ అప్డేట్, 'ఎన్‌బీకే 111' గ్లింప్స్, అలాగే చిరంజీవి గారి 158 సినిమా షెడ్యూల్ అప్డేట్ వరకు ఈ వారం టాలీవుడ్‌లో జరిగిన హాట్ కబుర్లన్నీ మీకోసం ఒకే వీడియోలో. వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్టైల్స్ వీకెండ్ సినిమా కబుర్లు. అప్డేట్ నెంబర్ 1, 'పెద్ది' బాక్స్ ఆఫీస్ రచ్చ. మొదటగా ఈ వారం టాలీవుడ్‌లో ఎక్కువ వినిపించిన పేరు 'పెద్ది'. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర తన దూకుడు కొనసాగిస్తుందండి. ముఖ్యంగా జూన్ 7 నుంచి 13 మధ్య ఈ సినిమా కలెక్షన్స్ గురించే సోషల్ మీడియాలో అండ్ సినీ వర్గాల్లో ఎక్కువ చర్చ జరిగిందనమాట. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సినిమా ఇప్పటికే 250 కోట్ల రూపాయల పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని, మంచి రన్ కొనసాగిస్తుందని చెప్తున్నారు. అయితే కలెక్షన్స్ మాత్రమే కాదు, ఈ సినిమా చుట్టూ కొన్ని కాంట్రవర్సీలు కూడా నడిచాయి. కానీ మరోవైపు అభిమానులు మాత్రం మా చరణ్ అన్నని కొట్టేవారే లేరు బాస్ అంటూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మొత్తానికి ఈ వారం టాలీవుడ్‌లో ఎక్కువ చర్చల్లో ఉన్న సినిమా ఏదైనా ఉందంటే అది 'పెద్ది' అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ, సోషల్ మీడియాలో చర్చ, ఫ్యాన్స్‌లో జోషు, ఇలా 3 చోట్ల 'పెద్ది' పేరు బాగానే వినిపించింది. అప్డేట్ నెంబర్ 2, 'పెద్ది' కాంట్రవర్సీ. ఇక 'పెద్ది' బాక్స్ ఆఫీస్ రచ్చతో పాటు ఒక కాంట్రవర్సీ కూడా సోషల్ మీడియాలో చర్చకొచ్చింది. సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్‌ని చూపించిన విధానంపై కొంతమంది ప్రేక్షకులైతే అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అయితే స్టార్ హీరోయిన్‌ని తీసుకొని ఇంతేనా అని కామెంట్స్ పెట్టారు. మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం సినిమా మొత్తం చూడండి బాస్, ఒక పాయింట్ పట్టుకొని ట్రోల్ చేయొద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు. అలా 'పెద్ది' సినిమా ఒకవైపు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్‌తో వార్తల్లో నించుంటే, మరోవైపు సోషల్ మీడియాలో కాంట్రవర్సీతో కూడా ట్రెండ్ అయింది. మొత్తానికి 'పెద్ది' పేరు ఈ వారం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా వినిపించింది అనడంలో సందేహమే లేదు. అప్డేట్ నెంబర్ 3, 'ఇరుముడి' రిలీజ్ డేట్. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అండి. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'ఇరుముడి' సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారండి. ఈ సినిమాను ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో రవితేజ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం అయితే మొదలైంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ సినిమా గురించి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక 'శివ నిర్వాణ' లాంటి క్లాస్ డైరెక్టర్, 'రవితేజ' లాంటి ఎనర్జిటిక్ హీరో కాంబినేషన్ కావడంతో ఈ సినిమాలో ఏదో కొత్తదనం ఉండబోతుంది అనే అంచనాలు కూడా పెరుగుతున్నాయి. మరి రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఇక టీజర్, ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. అప్డేట్ నెంబర్ 4, 'సాయి దుర్గ్ తేజ్' ఎస్‌వైజీ సంబరాల ఏటిగట్టు అప్డేట్. ఇప్పుడు సుప్రీం హీరో 'సాయి దుర్గ్ తేజ్' అభిమానులకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, 'సాయి దుర్గ్ తేజ్' హీరోగా తెరకెక్కుతున్న 'సంబరాల ఏటిగట్టు' అంటే ఎస్‌వైజీ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుందండి. తాజాగా ఈ మూవీ ముంబై షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ అయితే ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ బాలీవుడ్ నటుడు కూడా షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. దీంతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్‌లో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయగా, ఈ కొత్త అప్డేట్ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌ని నింపింది. సాయి దుర్గ్ తేజ్ కూడా ఈ సినిమాతో ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఎస్‌వైజీ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే సినిమా నుంచి ఇంకో అప్డేట్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ అందరూ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. అప్డేట్ నెంబర్ 5, 'జీవి ప్రకాష్ జాయిన్స్ వెంకీ అనిల్స్ 5'. ఇప్పుడు వెంకటేష్ అభిమానులకు ఒక సూపర్ అప్డేట్ అండి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న 'వెంకీ అనిల్ 5' సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకొచ్చింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారండి. అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు జీవి ప్రకాష్ కూడా టీంలో చేరడంతో మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అటు వెంకటేష్ కామెడీ టైమింగ్, ఇటు కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్, మధ్యలో అనిల్ రావుపూడి ఎంటర్‌టైన్‌మెంట్. దాంతో పాటు జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా జత కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది. మరి ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వెయిట్ చేయాల్సిందే. అప్డేట్ నెంబర్ 6, 'ఎన్‌బీకే 111' బర్త్‌డే గ్లింప్స్. ఇప్పుడు నందమూరి అభిమానుల టైమ్. జై బాలయ్య! బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా 'ఎన్‌బీకే 111' సినిమా నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్‌ని అయితే మేకర్స్ విడుదల చేశారండి. గ్లింప్స్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ముఖ్యంగా బాలయ్య గారి మాస్ లుక్స్, పవర్‌ఫుల్ ప్రెజెన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.
గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ అయితే బాలయ్య బాబు మరోసారి బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ యూట్యూబ్లో మంచి వ్యూస్తో దూసుకుపోతుంది. మొత్తానికి బాలయ్య బర్త్డే సందర్భంగా వచ్చిన ఈ గిఫ్ట్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా నుంచి టీజర్, రిలీజ్ డేట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అప్డేట్ నెంబర్ 7, చిరు 158 స్కెడ్యూల్ అప్డేట్. ఇప్పుడు మెగా అభిమానుల కోసం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండి. చిరు 158 షూటింగ్ గురించి ఒక కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమా పొల్లాచ్చి స్కెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. ఈ స్కెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలు, అలాగే హీరోకి సంబంధించిన ముఖ్యమైన ఎపిసోడ్స్ అయితే చిత్రించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉంది, లేదు కదా. ఇక ఈ స్కెడ్యూల్ పూర్తి కావడంతో తదుపరి షూటింగ్ అప్డేట్స్, ఫస్ట్ లుక్, టీజర్ గురించి ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మెగాస్టార్ నుంచి మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి చిరు 158 షూటింగ్ మాత్రం ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతుందని ఈ అప్డేట్తో క్లారిటీ అయితే వచ్చిందండి. నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 8, లెనిన్ రిలీజ్ పోస్ట్ పోన్డ్. ఇప్పుడు అక్కినేని అభిమానులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు అయితే జరిగిందండి. తాజాగా రిలీజ్ ను జూలై 10th కి వాయిదా వేస్తున్నట్లయితే ప్రకటించారు. ఈ వార్తతో అభిమానులు కొంచెం నిరాశ చెందిన, మరోవైపు సినిమా మరింత బెటర్ అవుట్పుట్ కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అని మేకర్స్ అయితే చెప్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున గారు కూడా సినిమా గురించి ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ప్రేక్షకులు ఒక కొత్త అఖిల్ని చూస్తారు అంటూ అభిమానుల్లో మరింత జోష్ను అయితే పెంచారు. అంతేకాదు ఇప్పటికే పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. దీంతో ఇప్పుడు అక్కినేని అభిమానులందరూ సరే బాస్, కొంచెం ఆలస్యం అయినా పర్లేదు, మంచి సినిమా ఇవ్వండి చాలు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వారం టాలీవుడ్ లో జరిగిన ముఖ్యమైన అప్డేట్స్. ఇందులో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చింది? పెద్ద బాక్స్ ఆఫీస్ రచన, ఎన్బికే 111 గ్లిమ్సా? సరదాగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇంకా ఎలాంటి సినిమా అప్డేట్స్, మూవీ రివ్యూలు, ట్రావెల్ వ్లాగ్స్ మరియు మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని హాట్ టాలీవుడ్ కబుర్లతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ తెలుగు లైఫ్ స్టైల్స్. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.